తాను చదివిన బడికి రూపురేఖలు తీసుకొచ్చిన పల్లె రమేష్ గౌడ్. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట గ్రామంలో విద్యను మించిన గొప్పదనం మరొకటి లేదనేది ఆయన ప్రగాఢ నమ్మకం. విద్యను 10 మందికి పంచితే మరింత పెరుగుతుందే తప్ప ఎన్నటికీ తరగదనేది ఆయన విశ్వాసం. రేపటి పౌరులను తీర్చిదిద్దే బడి ఎల్లప్పుడూ విద్యాకాంతులు వికసించాలనే సంకల్పం. గురువుగా తాను చెప్పిన సమయంలోనూ చదువులమ్మ గుడి బాగుపడేందుకు శక్తి కొలది ఖర్చు చేస్తున్నారు. భారమైతే దాతలను ఆశ్రయించి సరస్వతి చదువుల తల్లి ఆలయాన్ని సుందరంగా ఉంచడంలో కీలకంగా తోడ్పాటును అందిస్తున్నారు. అందరికి అందుబాటులో ఉండడానికి అంటే ఈ పత్రికా సమావేశం ఎందుకంటే అందరికి యువతకు కానీ మరి గ్రామ ప్రజలకు కానీ అందరూ ముందుకు వచ్చి చేసే కొన్ని స్వచ్ఛందంగా వచ్చి ఇటువంటి సేవ చేయడం అనేది అది మన పూర్వజనం అదంటే ఒక గుడి బడి ఈ రెండే వాస్తవంగా ఈ రెండు ఉన్నాయనుకో మనిషికి చాలా ఆత్మసంతృప్తి పొందే పనులు చేస్తే దానివల్ల కలిగే ఆనందం ఇంకా అంత కాదు. ఎందుకంటే మేము అది అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇది అనుభవం ఎందుకు ఇట్లా అనుభవిస్తాం అంటే ఇప్పుడు పల్లె రమేష్ గౌడ్ ప్రోగ్రాంతో అక్కడ పల్లె రమేష్ గౌడ్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుండి ఊరి గ్రామస్తుల సహకారంతో యువత సహకారంతో అందరి సహకారంతో ఫస్ట్ గుడి మొదలెట్టిన గుడి అయిపోయింది. చాలా బాగుంది. మళ్ళీ బడి అనే కాన్సెప్ట్ చాలా అయినది. ఎందుకంటే 24 గంటలు ఇదే పని అంటే గొప్పగా పోవడానికి కాదు, కానీ చాలామందికి యువతకు పూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి పనులు ఏదైతే ఇప్పుడు స్కూల్ భవనం ఇంతకుముందు ఆల్రెడీ శిథిలావస్థలో చేరి ఉంది. వీటిని అదనాల్సిన అంగులతో మంచి ఊరి వారి సహకారంతో అలాగే మరి తన పూర్తి సొంత ఖర్చులతో మరియు శ్రమలపైన ధనవలపైన కానీ శ్రమలపైన వివిధ రకాల ఫీడ్బ్యాక్ సలహాలు సూచనలు ఇస్తూ గ్రామస్తుల సహకారంతో ఈ పూర్తి వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఇంకా రాబోయే 2-3 ఏళ్లలో నా భవిష్యత్తు అంటే మనం కానీ విని ఎరగని రీతిలో ఉంటుంది. ఎందుకంటే తన ఆశయాల మేరకు తన కన్నపడంగా నేను పనిచేయడానికి వెళ్ళవల్ల గ్రామస్తులం మరి యువత మొత్తం ఇది ఏ పార్టీలకు అతీతంగా ఈ పనులు చేస్తున్నారు. అది మంచి సౌకర్యాలు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇలాగే చాలామంది ముందుకు వస్తే, ఎందుకంటే ఇటువంటి పనులు చేయడం అంటే మనకు ఇంకా మనం చిన్నప్పుడు ఇలాంటివి చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు చేయడానికి చాలామంది ముందుకు వస్తారు కాబట్టి ఇలా చేయడం ద్వారా ఇంకా ముందు కూడా చాలామంది ముందుకు వస్తే ఇంకా అభివృద్ధి అనేది ఇంకా చాలా బాగుంటుంది. గ్రామం అభివృద్ధి ఎవరైనా చేస్తారు. ఇక ఆల్రెడీ విద్యా వైద్యం అయింది అనుకో, మనిషికి విద్య అవుతుంది, నెక్స్ట్ అవుతుంది. ఇక నుంచి గ్రామాభివృద్ధి కూడా ఈజీ అయిపోతుంది. మనిషికి పునాది రాయిందంటే విద్యనే కాబట్టి విద్యలో భాగంగా అదనంగా ఈరోజు ఇంత సంతోషంగా కానీ ఇంత దానికి కారణమైన రమేష్ గౌడ్ బాబాయ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైనా వ్యక్తిగతంగా ఎదుగుతున్నారంటే తన యొక్క వ్యక్తిగతాన్ని చూసుకొని తనే నేను పెద్దగా కావాలనే ఆలోచన ఉంటాయి. కానీ మా బాబాయ్కి ఈ యొక్క ఊరు మీద మమకారం కొద్ది ఊరును డెవలప్ చేయాలి, ఈ స్కూల్ను డెవలప్ చేయాలి. ప్రతి ఒక్క గ్రామం కన్నా మన యొక్క గ్రామం మండలంలో కాకుండా డిస్ట్రిక్ట్లో కాకుండా స్టేట్ లెవెల్లో మన గ్రామాన్ని గుర్తించాలంటే మన గ్రామంపై మన చూపు ఉండాలని మా బాబాయ్ చాలా కష్టపడి ఇలా చేస్తున్నారు. దీనికి కొంత వ్యక్తులు మన గ్రామంలో కొందరు మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖులు ఏంటంటే వ్యక్తిగతంగా ఏదో ఆయన సొంత స్వలాభం కోసమో ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని అంటారు, కానీ అది కాదు. ఇప్పుడు మన వ్యక్తిగతంగా చేయాలంటే ఏదో చేయగలుగుతాం. ఇప్పుడు ఈ రాజకీయాలకు అతిథేయంగా చేస్తున్నాం. మేము కొందరు అంటారు రాజకీయం గురించి ఇది చేస్తారు అని అంటారు. కాకపోతే అది కానీ కాదు. ఆ రాజకీయం అనేది జీరో. ఆయనకు ఒక పేరుతో సమానం అంటే పెద్దలు మనం చేసే పని 10 మంది గెలిస్తే 10 మంది గొప్ప కావాలనే ఆలోచన లేకపోతున్నట్టు దాన్ని గుర్తించాలి. అది మంచా చెడా అనేది గుర్తించి ప్రజల సుద్ధ ముందుకు వచ్చి దానికి వాస్తవమే ఇది కరెక్టే, ఆయన వ్యక్తిగతంగా స్లోగాలకు కాదు అనే ఆలోచన ముందుకొచ్చి 10 మంది ఇంకో 10 మంది ప్రోత్సహిస్తేనే అది మనం ఒక్కరే కాకుండా ఊళ్ళో 10 మంది అనేది 100 మంది, ఇప్పుడు గోపాలను చెప్పినట్టు 1000 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు. మన గ్రామంలో ఉన్న ఉద్యోగులే కావచ్చు, విజ్ఞానులే కావచ్చు, జ్ఞానులే కావచ్చు, మస్తు మంది ఉన్నారు. మన స్టేట్ లెవెల్లోనే మన ఊళ్ళో ఉన్నటువంటి ఈ నేల ఈ గడ్డ అసలుంటుంది. కాబట్టి నేను ఒకటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు అందరం కలిసిమెట్టుగా చేసుకుంటే మన ఊరు కానీ మన గ్రామం కానీ మస్తు డెవలప్ అవుతుంది. దీన్ని పార్టీ పరంగా కాదు, ఈ విధంగా చెప్తున్నా, ఏమనుకోకండి. మళ్ళొకటి ఏంటంటే మన చిన్న పిల్లలు ఉన్నారు, విద్యార్థులు కానీ వీళ్ళకు టాయిలెట్లు గోపాలన్న ఒకసారి చెప్పిండు, టాయిలెట్లను చూస్తే మనసు చెల్లించిపోయిందని. వాస్తవానికి టాయిలెట్ చూస్తే మనసు చెల్లించిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నామని అనుకోకుండా ఒక 2-3 సంవత్సరాల పడుతుంది. కాకపోతే మన ఊరు రూపురేఖలే మారిపోతాయి. వాస్తవానికి గోపాలన్న చెప్పినట్టు
మనం మెయిన్గా ఏంటంటే వ్యక్తిగతంగా చూడద్దు. ఆయన పని మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నప్పుడు ఆలోచించండి. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని. గ్రామంలో పెద్దలు ఉన్నారు, మస్తు మంది పెద్ద పెద్దలు ఉన్నారు. ఎవరో చెప్పిన మాటల్ని యువత కానీ ముందుకు రావాలి. యువత ఏదో ఆలోచించి ఎవరేదో ఆగుడుకు కానీ బానిస ఏదో మాట్లాడడం కాకుండా మనం యువత వాస్తవమైన కాదని ఆలోచించి ప్రతిపేట గ్రామంలో మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుంది. ఇది వ్యక్తిగతంగా కాదు, మరోసారి చెప్తున్నా, పార్టీ పరంగా కాదు, తన సొంత డబ్బులతోటి ఖర్చు చేసి ఇది మనకు ఊరు బావు కోసం మన గ్రామం స్టేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచన కొద్దీ ఈ యొక్క నిరంతరం కృషి చేస్తున్నాడు. ధన్యవాదాలు.